Hello everyone, good morning and welcome to E-Targati and welcome to Hindu newspaper analysis. Right? Okay, let us see the first thing. So in the first page there was a news about especially the UPSP aspirants. Last time in 2020 everybody faced a problem, especially due to COVID. Due to COVID, there are many people who are not able to prepare for the examination. So because of all the constraint, we faced all those problems, you know that. సో చాలామంది దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోయారు, సరిగా చదవలేకపోయారు. సో కొంతమంది ఎగ్జామ్కి అటెండ్ కూడా కాలేదు, అప్లై చేసి కూడా. సో ఇలాంటి సిచ్యుయేషన్లో సమ్ పీపుల్ రిక్వెస్టెడ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దట్ ప్లీజ్ గివ్ వన్ మోర్ ఛాన్స్ టు అస్ బికాజ్ ఇన్ 2020 వీఆర్ నాట్ ఏబుల్ టు ప్రిపేర్ ఫర్ దట్. అందుకని చెప్పేసి రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు యూపీఎస్సీ ఏమంది అంటే వీ విల్ డెఫినెట్లీ థింక్ అబౌట్ అన్నారు. అంటే మేము దాని గురించి ఆలోచించుకుంటాము, కొంచెం టైం ఇవ్వండి అని చెప్పారు. సో యూపీఎస్సీ సే దట్ విల్ థింక్ అబౌట్ దట్. అది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటుంది అంటే డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు గివ్ వన్ మోర్ ఛాన్స్, ఇంకొక ఛాన్స్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము అన్నారు. అఫీషియల్గా అయితే డిసిషన్ తీసుకోలేదు. ద ఆర్టికల్ క్లియర్లీ సేస్ దట్ దే ఆర్ రెడీ టు గివ్, అంటే ఇవ్వడానికి రెడీగా ఉన్నారని చెప్తున్నారు. ఎవరికి ఇస్తారనుకుంటున్నారు? నాట్ టు ఎవ్రీ వన్ అండి. సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి మాత్రమే ఛాన్స్ ఇవ్వరండి. కేవలం ఎవరైతే 2020లో లాస్ట్ అటెంప్ట్గా ఫీల్ అయ్యారు ఇన్ 2020 హూ హ్యాస్ ఎ లాస్ట్ అటెంప్ట్. ఎందుకంటే రిమైనింగ్ పీపుల్ హ్యాడ్ ఎ ఛాన్స్, నో ఇష్యూ ఎట్ ఆల్. ఈవెన్ దో దే మిస్డ్ ఇన్ 2020 దే కెన్ రైజ్ ఇన్ 2021 అండ్ 2022. But whose attempt is lost by 2020 and they are going to get the one more chance. That is what said. But ఇదేంటంటే ఓన్లీ వన్ టైం రిలాక్సేషన్ మాత్రమే, అది కూడా గవర్నమెంట్ చెప్పింది అంతే. అఫీషియల్ ఇంకా డిసిషన్ అయితే మాత్రం తీసుకోలేదు. నెక్స్ట్, సో ఇట్ ఈస్ న్యూస్ అబౌట్ ద ఆర్టికల్ ఇన్ ద ఫ్రంట్ పేజ్. సో వాట్ ఈస్ దిస్ ఆర్టికల్? అబౌట్ ద ఫైజర్ ఇండియా విత్డ్రాస్ వ్యాక్సిన్ అప్లికేషన్. we know that ఆల్రెడీ మనకి ఇండియాలో వ్యాక్సినేషన్ ప్రాసెస్ జరిగిపోయింది. ఆల్రెడీ సమ్ ల్యాక్స్ ఆఫ్ వాలంటీర్స్ కమిన్, ఎవరైతే హెల్త్ వాలంటీర్స్, హెల్త్ ఆఫీషియల్స్ ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. అండ్ రిస్క్ ఈజ్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్, రిస్క్ అంత ఏమీ లేదు ఇండియాలో. బట్ ఈ ఫైజర్ ఇండియా వ్యాక్సిన్ అనేది రీసెంట్గా మనకి డీసీజీఐ ఉంది కదా, డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా, ఎవరైనా సరే ఇండియాలో వ్యాక్సిన్ ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేయాలన్నా ప్రొడ్యూస్ చేయాలన్నా కానీ వీళ్ళకి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఏంటంటే ఫైజర్ ఇండియా వాళ్ళు డీసీఎస్కి అప్లికేషన్ పెట్టుకున్నారు. ఏంటంటే మేము వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేస్తామని చెప్పేసి. కాకపోతే డీసీఎస్ రిజెక్ట్ చేసింది. ఎందుకు రిజెక్ట్ చేసింది అనేది ఇక్కడ మనకి క్వశ్చన్. సో ఇక్కడ మనకి క్లియర్గా ఆర్టికల్లో క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఏమని మెన్షన్ చేశారు ఆర్టికల్లో మనకి? ఆన్ ది గ్రౌండ్స్ దట్ దెర్ ఆర్ రిపోర్ట్స్ ద పాలసీ అనాఫిలాక్సిస్ అండ్ అదర్ సివియర్ అడ్వర్స్ ఈవెంట్స్. అంటే రీసెంట్గా మనకి కొన్ని కంట్రీస్లో, నాట్ ఎవ్రీ కంట్రీ, ఇన్ సమ్ ఏరియాస్ యు నో దట్ వాట్ హ్యాపెన్ దేర్. ఐమ్ రైట్? ఎస్పెషల్లీ నార్వే అండి. నార్వేలో కొంతమంది చనిపోయారు. సో సమ్ పీపుల్ డైడ్ ఆఫ్టర్ టేకింగ్ దిస్ వ్యాక్సిన్, బట్ దేర్ ఏజ్ ఈజ్ మోర్ దెన్ 80 years. సో ఇమీడియట్లీ దెర్ వాజ్ ఇంటర్నేషనల్ కైండ్ ఆఫ్ టెన్షన్ అబౌట్ దిస్ వ్యాక్సిన్. ఎందుకంటే ఇప్పుడు యూకేలో, యూఎస్లో వ్యాక్సిన్ యూజ్ చేస్తున్నారండి. బట్ నార్వేలో ఈ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఒకసారి 30 members చనిపోయారు. తర్వాత వేరే వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ వ్యాక్సిన్ మీద డౌట్స్ వచ్చాయన్నమాట. ఏంటంటే ఇంత తక్కువ టైంలో అంత తక్కువ మంది క్లినికల్ ట్రయల్ చేసి వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేస్తున్నారని చెప్పేసి ఒక డౌట్ వచ్చింది. సో ఇండియాలో ప్రొడ్యూస్ చేసిన ఏవైతే వ్యాక్సిన్స్ ఉన్నాయో వాటికి ఎటువంటి ప్రాబ్లం అనేది లేదండి. దట్ మనకి భారత్ బయోటెక్ వాళ్ళు అండ్ నెక్స్ట్ వన్ ఐసీఎంఆర్ కలిసి ప్రొడ్యూస్ చేసిన వ్యాక్సిన్ అయితే ఉందో ఆ వ్యాక్సిన్తో మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. అది గవర్నమెంట్ వీళ్ళు ఏమంటున్నారంటే ఈ వ్యాక్సిన్ అనేది ఇవ్వడం తర్వాత చాలామంది చనిపోయారు, బట్ మన క్లారిటీ ఇంకా లేదు. సో డిడ్ దే డైడ్ డ్యూ టు వ్యాక్సిన్ ఆర్ డిడ్ దే డైడ్ డ్యూ టు ఎనీ అదర్ ప్రాబ్లమ్స్? ఇంకోటి ఏంటంటే ఒక వ్యాక్సిన్ని తయారు చేసినప్పుడు చాలామంది మీద టెస్ట్ చేస్తారండి. దే ఆర్ గోయింగ్ టు టెస్ట్ ఆన్ మెనీ పీపుల్. బట్ ఆ టెస్ట్ చేసిన పీపుల్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఉండి డిఫరెంట్ హెల్త్ ఇష్యూస్ ఉంటే మనకి ప్రాబ్లం లేదు. ఆ టెస్ట్ చేసిన పీపుల్ సక్సెస్ అయినా కూడా రియల్ టైంలో ఎప్పుడైతే వీళ్ళు మిలియన్స్ ఆఫ్ పీపుల్ మీద వ్యాక్సిన్ ఇస్తారో అప్పుడు దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అనేవి బయటకు వస్తాయి. సో నౌ గవర్నమెంట్ ఆఫ్ ఇన్ థింకింగ్ దాట్ ఇట్ ఈస్ మేబీ హార్మ్ఫుల్ టు ది ఏజ్డ్ పీపుల్ మోర్ దెన్ 8 years. 8 years అబోవ్ ఉన్న వాళ్ళకి మేబీ హెల్త్ ప్రాబ్లం రావచ్చు, చనిపోవచ్చు అనే భయంతో
వీళ్ళకి ఇంకా కంటిన్యూ చేయలేదు. బట్ ఫైజర్ ఏమందంటే మేము మళ్ళీ ప్లాన్ చేంజ్ చేసుకొని మళ్ళీ సేఫ్టీ ఇవన్నీ మెజర్స్తో మళ్ళీ వస్తామని చెప్పారు. ఓకే, దిస్ ఈజ్ ఏపీ న్యూస్. గవర్నర్ లేస్ ఫౌండేషన్ ఫర్ ఇంక్యుబేటర్ ఫర్ వర్చువల్లీ. ఓకే, సో హియర్ there was a college called Narsaraopeta Engineering College. If you see here, Narsaraopeta Engineering College. So in the Narsaraopeta Engineering College they were set up one thing. ఏంటంటే ఒక ఇంక్యుబేటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఇంక్యుబేటర్ ఏంటి అంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, ఆంధ్ర టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ బీయింగ్ సెటప్ ఇన్ Narsaraopeta Engineering College. The new incubation center is established in collaboration with Innovation and Entrepreneurship Unit of National Science and Technology ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ బోర్డ్. ఏం లేదండి, మరి మామూలుగా స్టార్టప్ ఇండియా అంటారు కదా. సో దానికి సంబంధించి అలాంటి వాటిని ఎంకరేజ్ చేయడానికి, కొత్త ఏవైతే ఇన్నోవేటివ్స్ ఐడియాస్ వస్తాయో ఆ ఇన్నోవేటివ్ ఐడియాస్ని డెవలప్ చేయడానికి, ఆ ఇన్నోవేటివ్ ఐడియాస్ని నర్చర్ చేయడానికి ఈ యొక్క ఇంక్యుబేటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో రీసెంట్గా మన సెంట్రల్ గవర్నమెంట్ ఏమైందంటే ఒక 1000 crore స్టార్టప్ ఇండియా ఫండ్ని సెటప్ చేయాలని చెప్పేసి అనుకోవడం జరిగింది. Right, so it is in Andhra Pradesh, it is in Narsaraopeta Engineering College, that was happened in Vijayawada. Next, so panel yet to get info from state on national infrastructure. Okay, so national infrastructure manufacturing, national investment and manufacturing zone. సో ఇది న్యూస్ దేనికి సంబంధించిందంటే మనకి ఏపీకి సంబంధించిందండి. ఏపీకి సంబంధించి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ January 2nd గ్రాంటెడ్ ఏ ప్రిన్సిపల్ అప్రూవల్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అండర్ నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ చిత్తూరు డిస్టిక్. అంటే ఏదైతే మనకి చిత్తూరు డిస్టిక్ అయితే ఉందో ఈ చిత్తూరు డిస్టిక్లో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఎస్టాబ్లిష్ చేయమని చెప్పి 2013లోనే ఇన్ ప్రిన్సిపల్ అప్రూవ్ ఇచ్చారంట. బట్ ఇంతవరకు అది అవ్వకపోతే మామూలుగా మనకి రాజ్యసభలో క్వశ్చన్ రేస్ చేశారు. ఇక్కడ రాజ్యసభలో క్వశ్చన్ రేస్ చేశారు, ఏంటి ఏపీలో చిత్తూరు డిస్టిక్లో ఏదైతే నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అనుకుంటున్నారో దాని గురించి ఎటువంటి డిసిషన్ తీసుకున్నారు అని చెప్పేసి. అయితే వాళ్ళు ఏమన్నారంటే దెర్ ఈజ్ నో ఇన్ఫో ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్. ల్యాండ్ అక్విజిషన్ గురించి స్టేట్ దగ్గర నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ ప్రోగ్రెస్ కానీ పెద్దగా లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వడం జరిగింది. సో కన్సల్టెంట్ అపాయింట్ హెడ్ బై నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళకు మాస్టర్ ప్లాన్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో లెట్ us see ఏం జరుగుతుందో చూద్దాం. సో ఈ మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత మేబీ ఇదొకటి యూజ్ అవుతుందని చెప్పేసి. సో ఇది ఆర్టికల్ ఓకే అండి, మనకి ఆల్రెడీ అప్రూవల్ ఎప్పుడో ఇచ్చారు, ఇప్పుడు ఇష్యూలో ఉంది. But what we should learn from this article, that is a question for any examination, group 1, group 2, civil service examination. So here you should know, in the article they mentioned that national manufacturing policy. మీకు తెలుసు కొన్నిసార్లు ఎగ్జామ్లో క్వశ్చన్లు ఇస్తాడంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ట్రూ అంటాడు, లేకపోతే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ రిగార్డింగ్ నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ అంటాడు. సో నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ వాజ్ స్టార్టెడ్ ఇన్ 2011 November 4th. ఎవరు స్టార్ట్ చేశారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీని ప్రమోషన్లో స్టార్ట్ చేశారు. ఇట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్. ఏంటి నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ ఏంటంటే యూ నో దట్ ఎస్పెషల్లీ వీ హ్యావ్ ఏ కౌంటర్ ప్రాబ్లమ్ విత్ చైనా. మీకు చైనా గురించి మీకు తెలుసండి, జీడిపిలో ఆల్మోస్ట్ 35% వరకు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి వస్తుంది వాళ్ళకి, ఇలా చైనాలో. అండ్ చైనా ఈజ్ ద లార్జెస్ట్ రిగార్డింగ్ మ్యానుఫ్యాక్చరింగ్. నో దట్ మనం ప్రపంచంలో ఏ వస్తువు చూసినా కానీ చైనాలో తయారైన పరిస్థితి వచ్చిందనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇండియాలో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ని ఎన్హాన్స్ చేయడానికి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని డెవలప్ చేయడానికి సో వీళ్ళు ఒక పాలసీ తీసుకొచ్చారు, దట్ ఈస్ వాట్ కాల్డ్ నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే దే వాంట్ ఇంక్రీజ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ షేర్ ఇన్ జీడిపి 16% to 20%. అంటే అప్పుడు ఏదైతే జీడిపిలో మ్యానుఫ్యాక్చరింగ్ యొక్క రోల్ అనేది 16% కాంట్రిబ్యూషన్ జీడిపికి, దాన్ని 25% ఇంక్రీజ్ చేయాలనుకున్నారు. ఎట్ సేమ్ టైమ్ దే వాంట్ క్రియేట్ 100 million జాబ్స్ బై 2022, అంటే నెక్స్ట్ ఇయర్ అండి. సో దిస్ వాజ్ హ్యాపెండ్ ఇన్ 2011 అలా అనుకున్నారు. ఓకే, అలా ఇంకోటి ఏంటంటే ఇండియా ఈజ్ బ్లెస్డ్ విత్ యంగ్ పాపులేషన్. మీకు తెలిసిందే ఇండియాలో ఆల్మోస్ట్ మనకి 60% యంగ్ పాపులేషన్ ఉన్నారు, మీకు తెలిసిందే. అండ్ అప్కమింగ్లో మనకి మిలియన్స్ ఆఫ్ జాబ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అండర్ నేచర్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ అండి? ఇన్సెంటివ్ ఫర్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఏవైతే స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ ఉంటాయో గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఇన్సెంటివ్స్ వస్తాయి. దాంతోపాటు స్కిల్ అప్ గ్రేడేషన్ ఇస్తారు వాళ్ళకి వర్క్ ఫోర్స్కి. రేషనలైజేషన్ సింప్లిఫికేషన్ ఆఫ్ బిజినెస్ రెగ్యులేషన్స్.
బిజినెస్కి రెగ్యులేషన్స్ స్ట్రిక్ట్ కండిషన్స్ ఉంటే వాళ్ళు ఎక్కువ పని చేయలేరండి. ఆ రెగ్యులేషన్స్ అనేవి చాలా సింపుల్గా ఉంటే, కండిషన్స్ అనేవి సింపుల్గా ఉంటే వాళ్ళు ఎక్కువ పని చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సింపుల్ అండ్ ఎక్స్పీడియస్ ప్రొసీజర్ ఫర్ క్లోజర్ ఆఫ్ యూనిట్స్. మనకు కొన్ని యూనిట్స్ ఉంటాయి అనమాట, లాస్లో ఉంటాయి కొన్ని యూనిట్స్ అనేవి. అలాంటి క్లోజ్ చేయడానికి ఒకప్పుడు ప్రొసీజర్ చాలా లెంగ్తీగా చాలా చాలా దారుణంగా ఉండేది. ఈవెన్ అది వర్కింగ్ కండిషన్ సరిగా లేదు, లాస్ట్లో ఉందనుకున్నప్పుడు దాన్ని ఎంత తొందరగా ఎంత సింపుల్గా క్లోజ్ చేస్తే అంత బెటర్గా ఉంటుంది ఏదైనా చేయడానికి కూడా. బట్ ఇక్కడ అలా లేదు, సో దాన్ని ఫాస్ట్గా చేయాలనుకున్నారు. ఫినాన్షియల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ మెకానిజం ఫర్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఇంక్లూడింగ్ గ్రీన్ టెక్నాలజీ. సో దే వాంట్ మోర్ ఫోకస్ ఆన్ గ్రీన్ టెక్నాలజీ. ఈ నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీలో భాగంగానే ఒక సెక్టార్ తీసుకొచ్చారు, ఏంటంటే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. ఈ జోన్ ఏంటంటే మనకి ఇదివరకు స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఉన్నాయి, దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి. బట్ అలాగే టు ప్రొవైడ్ కండ్యూసివ్ ఎన్విరాన్మెంట్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, అంటే చాలా త్వరగా చాలా ఈజీగా కాస్ట్ ఎఫెక్టివ్తోని ఈ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి అలాంటి ఎన్విరాన్మెంట్ని కల్పించడానికి వీలు చేయడం జరుగుతుంది. అయితే ఇట్ వాస్ డిక్లేర్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్ యాజ్ ఇండస్ట్రియల్ టౌన్షిప్ అండర్ ఆర్టికల్ 243Q. మీకు తెలుసు మనకి పంచాయతీ రాజ్ అండ్ ఆల్సో అర్బన్ ఉంది కదా, మున్సిపాలిటీ ఉంది. సో మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 243Q అనేది ఇండస్ట్రియల్ టౌన్షిప్ గురించి మాట్లాడుతుంది. మనకి 74th అమెండ్మెంట్ ద్వారా మనకి మున్సిపల్ గవర్నమెంట్ ఉంది కదా, దానిదనమాట. ఇంకోటి ఏంటంటే ఈ NIMG అయితే ఉంటుందో దాని స్పెషల్ పర్పస్ వెహికల్ వాళ్ళు దాన్ని మేనేజ్ చేయడం జరుగుతుంది, రైట్. సో దిస్ ఆర్టికల్ ఈజ్ ద ప్రిజనర్స్ ట్రాజడీ ఎ నేషన్స్ షేమ్. ఏంటిది ఆర్టికల్ దేని గురించి అంటే, ఐ థింక్ ఎవ్రీబడి నోస్ అబౌట్ ద రాజీవ్ గాంధీ అండి. రాజీవ్ గాంధీ గురించి మీకు తెలుసు, రాజీవ్ గాంధీ కేసు. ఇక్కడ ఎవరి గురించి అంటే ఏ పర్సన్ కాల్డ్ పెరై వలాన్. ఏ పర్సన్ కాల్డ్ పెరై వలాన్ ఈజ్ ఎ పర్సన్. ఏంటి అంటే మనకి ఒకప్పుడు రాజీవ్ గాంధీ యొక్క మర్డర్ జరిగింది మీకు తెలుసు. సో 21st May 1991లో రాజీవ్ గాంధీ ద ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అనే హెల్త్ మనేటి ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం వచ్చినప్పుడు బాంబ్ బ్లాస్ట్లో చనిపోయారు. డైరెక్ట్ మ్యాటర్ ఏంటంటే దే అరెస్టెడ్ మెనీ పీపుల్, దే అరెస్టెడ్ దిడ్ పర్సన్ ఆల్సో. సో ఈ పెరై వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. 1991 జూన్లోనే అతను అరెస్ట్ చేశారండి. ఏ కేసు కింద అరెస్ట్ చేశారంటే బికాజ్ హీ వాజ్ సప్లైడ్ బ్యాటరీస్ విచ్ వాజ్ యూజ్డ్ ఫర్ ది బాంబ్ ఎక్స్ప్లోజన్. ఏంటి బాంబ్ ఎక్స్ప్లోజన్ అంటే ఆ బాంబ్ ఎక్స్ప్లోజన్కి ఏవైతే బ్యాటరీస్ యూజ్ చేశారో ఆ బ్యాటరీస్ని మనోడు సప్లై చేశాడని చెప్పేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఒక అరెస్ట్ చేశారు, అంత బాగానే ఉంది, రైట్. ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ హీ వాజ్ గివెన్ డెత్ పెనాల్టీ. సో ఆఫ్టర్ గివెన్ డెత్ పెనాల్టీ ఇచ్చిన తర్వాత ఎప్పుడు అరెస్ట్ చేశారు అనుకుంటున్నాను, 1991లో అరెస్ట్ చేశారు. 1991లో అరెస్ట్ చేశారు. దిస్ ఈస్ 2021. ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ అండి, 30 years నుంచనే జైల్లోనే ఉన్నాడు. 30 years నుంచి జైల్లోనే ఉన్నాడు. మన దగ్గర తెలుసు కదా, డిలే ఇన్ జస్టిస్ అండ్ డినైడ్ ఇన్ జస్టిస్ అంటారు. ఇన్ ఇండియా మెనీ కేసెస్ ఆర్ పెండింగ్. చాలామంది ట్రయల్స్లో ఉన్నారండి. చాలామంది ట్రయల్స్లో ఉన్న ఖైదీసు జైల్లో ఉన్నారు. వాళ్ళ బాధ ఏంటంటే వాళ్ళ నేరం ప్రూవ్ అవ్వదో లేదు, ఇన్నోసెంట్ కాదో తెలియదు, శిక్ష పడుతుందో లేదో తెలియదు, ఉంటుందో తెలియదు అనమాట. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ అరెస్ట్ అయిన తర్వాత 25 yearsకి రిజల్ట్ వచ్చింది, ఏమని, హీఈస్ ఇన్నోసెంట్ అని. మరి ఇన్నోసెంట్ అని వచ్చినప్పుడు 25 జైలు శిక్ష పడ్డది కదా, ఆ లైఫ్ని వాళ్ళు వెనక్కి తీసుకెళ్ళగలుగుతారా? డెఫినెట్లీ నో. ఫర్ ఎగ్జాంపుల్ ఏ పర్సన్ వాజ్ అరెస్టెడ్ హూ వాజ్ ఇంప్రిజన్డ్ అండర్ ట్రయల్ ఫర్ 30 years. ఆయన జడ్జిమెంట్ ఏమొచ్చిందంటే 15 years జైలు శిక్ష వచ్చింది అనుకోండి. మరి మనోడు ఆల్రెడీ 30 years జైలు శిక్ష అనుభవించాడు. ఆ టైంని వెనక్కి తీసుకురాగలుగుతారా? డెఫినెట్లీ నో. సో ఈయన అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయ్యాడు సార్, ఓకే, అంతా బాగానే ఉంది. మరి ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ క్వశ్చన్. ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ ఆయన 30 years అరెస్ట్ అయింది కదా, 30 years అరెస్ట్ అయిన తర్వాత ఆయనకి ఇనీషియల్గా డెత్ పెనాల్టీ ఇవ్వడం జరిగింది. అయితే డెత్ పెనాల్టీ ఇచ్చిన తర్వాత 2014లో మనకి మెర్సీ పిటిషన్ పెట్టుకోవచ్చు కదా మామూలుగా, మెర్సీ పిటిషన్. అయితే ఆయన మెర్సీ పిటిషన్ పెట్టుకున్నాడు అనమాట. ఈ మెర్సీ పిటిషన్ పెట్టుకున్నప్పుడు 2014లో డెత్ పెనాల్టీ కాస్త లైఫ్ ఇంప్రిజన్మెంట్గా మార్చేశారు, అంటే కమ్యూటేషన్ చేశారు. సో సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత డెత్ పెనాల్టీ కాస్త లైఫ్ ఇంప్రిజన్మెంట్గా మారిపోయింది. ఓకే, దాని తర్వాత మళ్ళీ ఇక్కడ స్టేట్ లెవెల్లో మళ్ళీ ఒక రిక్వెస్ట్ పెట్టుకున్నాడు, ఏంటి, ఆ లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ ఏదైతే ఉందో దాన్ని రెమ్యూట్ చేయమని చెప్పి అడగడానికి జరిగింది. అయితే ఏంటంటే ఈ 2014 జడ్జ్మెంట్ తర్వాత ఆల్రెడీ 30 years శిక్ష అనుభవించాడు కాబట్టి తను రిలీజ్ చేయమని చెప్పేసి ఒక రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. అయితే స్టేట్ గవర్నమెంట్ ఏతుందో తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ 2018లో
అతను రిలీజ్ చేయాలని డిసైడ్ అయిపోయిందండి. తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ డిసైడ్ టు రిలీజ్ ఇన్ 2018 అలాంగ్ విత్ అదర్ 6 పీపుల్ ఆల్సో. అయితే గవర్నర్కి పిటిషన్ పెట్టుకున్నారు. గవర్నర్ పిటిషన్ పెట్టుకున్నారు కానీ అది అప్పటి నుంచి అట్లాగే పెండింగ్లో ఉంది. ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటుందంటే గవర్నర్కి పవర్స్ లేదు, అది మా చేతిలో ఉంది అంటుంది. మళ్ళీ రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఏమంది, గవర్నర్కి డిస్క్రిప్షన్ పవర్స్ ఉన్నాయి, గవర్నరే ఆర్టికల్ మన కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆర్టికల్ 161 ప్రకారం ఆయనకి పవర్స్ ఉంది, ఆయన ఏ డిసిషన్ తీసుకోవచ్చు అని చెప్పేసి. అంటే 2018 నుంచి ఆయన ఏదైతే మెర్సీ పిటిషన్ ఉందో ఆ పిటిషన్ ఇంకా పెండింగ్లోనే ఉంది. సో అదన్నమాట. సో ఇప్పుడు తమిళనాడు గవర్నర్ చేతిలో ఈయన మెర్సీ పిటిషన్ పెండింగ్లో ఉంది. మ్యాటర్ ఏంటంటే ఒక పర్సన్ 30 సంవత్సరాలుగా జైల్లో ఉన్నాడు. అయితే ఇప్పుడు కొత్త ట్విస్ట్ ఏంటి, ఈయన గురించి ఎందుకు ఇట్లా రేజ్ అవుతుంది, ఈయన విషయం ఎందుకు వచ్చింది అంటే సిబిఐ వాళ్ళు అంతమందికి ఎంక్వైరీ చేశారండి. సిబిఐ వాళ్ళు అంతమందికి ఎంక్వైరీ చేసినప్పుడు ఆయన యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు కదా మామూలుగా. ఇప్పుడు ఒక పర్సన్ అరెస్ట్ అయ్యాడు అనుకోండి, ఒక పర్సన్ అరెస్ట్ అయిన తర్వాత ఏం చేస్తారంటే స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు ఆ పర్సన్ కన్ఫెస్ చేస్తాడు. సో వెన్ ఎవర్ ఏ పర్సన్ వాజ్ అరెస్టెడ్ దే ఆర్ గోయింగ్ ఫర్ ఇంటరాగేషన్ అండ్ కన్ఫెస్ చేస్తారు. పోలీస్ ముందు కన్ఫెషన్ చేసినప్పుడు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారనమాట. ఆ స్టేట్మెంట్ రికార్డ్ అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేరం చేశాను అనుకోండి, పోలీస్కి ఏమని చెప్తాను నేను ఇట్లా నేరం చేశానని చెప్పడం జరుగుతుంది. మామూలుగా మనకి ఐపీ సెక్షన్ ఈ సెక్షన్స్ ప్రకారం ఏంటి అంటే ఒక పోలీస్ ముందు కన్ఫెషన్ చేస్తే అది కన్ఫెషన్ కిందకి రికార్డ్ తీసుకోరనమాట. ఎందుకంటే పోలీసు వాళ్ళు టార్చర్ పెట్టి ఇవన్నీ చేసినప్పుడు ఆ పర్సన్ బలవంతంగా ఒప్పుకోవచ్చు అనే ఉంటుంది కాబట్టి ఆ పోలీస్ ముందు కన్ఫెస్ చేసింది యాక్సెప్ట్ చేయరు. సాక్ష్యం కింద ఎవిడెన్స్ కింద కన్సిడర్ చేయండి. ఐ రిపీట్, ఒక నేరస్తుడు పోలీస్ ముందు కన్ఫెస్ చేసిన దాన్ని ఎవిడెన్స్గా కన్సిడర్ చెయ్యరు మామూలు చట్టాల ప్రకారం. కానీ మనకు ఒక స్పెషల్ చట్టం ఉంది టెర్రరిజంకి సంబంధించి. ఏంటంటే టాడా అనొక చట్టం ఉందండి. చట్టం ఉంది. ఏంటంటే టెర్రరిస్ట్ అండ్ డిస్రప్టివ్ యాక్టివిటీస్ అని చెప్పేసి ప్రివెన్షన్ యాక్టివిటీస్ ఒక చట్టం ఉంది. ఈ చట్టం ప్రకారం ఏంటంటే ఎస్పీ ర్యాంకు బిలో కాకుండా, అంటే ఎస్పీ ర్యాంకు బిలో కాకుండా ఎవరి ముందైనా సరే ఒక టెర్రరిస్ట్ ఒక నేరస్తుడు కన్ఫెషన్ కనుక చేసినట్టయితే దాన్ని ఎవిడెన్స్ కింద కన్సిడర్ చేస్తాడు. అంటే ఈ చట్టం కింద అరెస్ట్ అయ్యి ఎస్పీ ర్యాంక్ ఆఫీసరు ఆయనకంటే పైన ఉన్న వాళ్ళ ముందు కన్ఫెషన్ చేస్తే దాన్ని ఎవిడెన్స్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇష్యూ ఏమైందంటే ఆ సిబిఐ ఆఫీసర్, అంతమందికి సిబిఐ ఆఫీసరు ఎవరైతే ఆ యొక్క ఇతని స్టేట్మెంట్ రికార్డ్ చేశారో దాన్ని కొంచెం రాంగ్గా ఇంటర్ప్రిటేషన్ చేశారు అని చెప్పేసి. రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే ఆయన ఏం చెప్పాడు, నేను బ్యాటరీస్ ఇచ్చింది వాస్తవమే కానీ అతను బాంబుల కోసం యూజ్ చేశాడు, దానికి నాకు సంబంధం లేదు అని. కానీ వీళ్ళలా రికార్డ్ చేశారంటే నేను బ్యాటరీస్ ఇచ్చాను, అతను బాంబుల కోసం యూజ్ చేశాడని చెప్పేసి వాళ్ళు రికార్డ్ చేశారు. సో అతను ఇన్నోసెంట్ అని చెప్పి 30 years నుంచి చెప్తూనే ఉన్నాడు. ఎస్ ఐ గివెన్ బ్యాటరీస్ ఓకే, బట్ ఐ డోంట్ నో దట్ whether he is going to use for explosive material or a bomb or I don't know. That is what he said since 30 years. అండ్ ఇప్పుడు క్వశ్చన్ రేజ్ ఏంటంటే ఇప్పుడు ఆయన ఇన్నోసెంట్గా ప్రూవ్ అయితే మరి 30 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు, ఆ లైఫ్ని వెనక్కి తీసుకెళ్తారా? వన్ మోర్ థింగ్, ఆయన జైల్లో ఎంబీఏ ఇవన్నీ సంథింగ్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్. ఓకే, ఇష్యూ ఓకే, ఇలాంటివన్నీ మనకి ఎప్పుడైనా ఇంటర్లో యూజ్ అవుతాయండి. రిమెంబర్ దట్. ఈ ఆర్టికల్ని ఎందుకు డిస్కస్ చేస్తున్నానంటే దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ విల్ బీ యూస్ఫుల్ ఇన్ ద ఇంటర్వ్యూస్. ఇన్ గ్రూప్ అండ్ సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూస్ యూ కెన్ మెన్షన్ దీస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్. సపోజ్ మీకు ఇంటర్లో కానీ ఎస్ఏలో కానీ ఇలాంటి ఆర్టికల్ వచ్చినప్పుడు మనం ఈ పర్సన్ యొక్క కేసుని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. సో రైట్, దీని నుంచి మనకి ప్రిలిమ్స్లో ఎలాంటి యూజ్ అవుతుంది? ఒక మెయిన్స్ పర్పస్లో యూజ్ అవుతుంది, ఇంటర్వ్యూ పర్పస్లో యూజ్ అవుతుంది. ప్రిలిమ్స్ పర్పస్లో ఎలా యూజ్ అవుతుందంటే సింపుల్ థింగ్, అసలు ఈ పార్డనింగ్ పవర్స్ అంటే ఏంటి? అంటే ఒక పర్సన్ నేరం చేసినప్పుడు అతను నేరం చేసిండొచ్చు, నేరం చేసిండకపోవచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. జ్యుడిషియల్ ఎర్రర్ అండి, అంటే సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిలు కూడా మాత్రమే వాళ్ళు కూడా తప్పులు చేసే ఛాన్స్ ఉండొచ్చు మేబీ. అందుకని చెప్పి ఈ యొక్క పవర్స్ని ఇవ్వడం జరిగింది. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే, ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ప్రెసిడెంట్ ఆర్టికల్ 72 ప్రకారం మనకి పార్డనింగ్ పవర్స్ ఉన్నాయి, అంటే క్షమాభిక్ష పెట్టే పవర్స్ ప్రెసిడెంట్ గారికి ఉన్నాయి. చూద్దాం. పార్డన్ అనుకోండి, కంప్లీట్లీ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ద కన్విక్షన్స్ ఇంక్లూడింగ్ డెత్ పెనాల్టీ. పార్డనింగ్ అంటే ఏంటి? కంప్లీట్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ద కన్విక్షన్స్ ఇంక్లూడింగ్ డెత్ పెనాల్టీ. ఉరిశిక్షతో సహా దేని రద్దు చేస్తారు, అప్పుడు తను ఫ్రీగా బయటకు వచ్చేస్తాడు. నెక్స్ట్ వన్, కమ్యూటేషన్, చేంజ్ ఇన్ ద టైప్ ఆఫ్ పనిష్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి డెత్ పెనాల్టీ ఇచ్చారనుకోండి, దాన్ని లైఫ్ ఇంప్రిజన్మెంట్గా మారుస్తారు.
ఒక పర్సన్కి రిగరస్ పనిష్మెంట్ కఠిన గారగార శిక్ష చేశారనుకోండి, లైట్ సాధారణ జైలు శిక్ష చేస్తారు. అంటే శిక్ష యొక్క నేచర్ని మారుస్తారు. ఉరి శిక్షని యావజ్జీవ కారాగార శిక్షగా, ఒక కఠిన కారాగార శిక్షని సాధారణ శిక్షగా మారుస్తారు. సెకండ్ ఏంటంటే రెమిషన్ అనమాట. చేంజ్ ఇన్ ద క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్ వితౌట్ చేంజింగ్ ఇట్స్ నేచర్. అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 years ఇంప్రిజన్మెంట్ ఉంది. ఇదేంటి రిగరస్ పనిష్మెంట్ అంటే ఏంటి, కఠిన గారాగార శిక్ష అనమాట. ఓకే, ఈ 10 yearsని ఏం చేస్తారంటే 5 yearsగా మారుస్తారు. కానీ రిగరస్ పనిష్మెంటే ఉంటుంది, కఠిన గారాగార శిక్షణ ఉంటుంది. అంటే ఏంటి, దే ఆర్ గోయింగ్ టు చేంజ్ ద లెంగ్త్. 10 years విల్ బి 5 years, 5 years విల్ బి 3 years, 10 years విల్ బి 5 years, 5 years విల్ బి 3 years. అట్లాగా మారుస్తారు తప్ప శిక్ష నేచర్ని మార్చరు. అంటే కేవలం శిక్ష కాలాన్ని మాత్రమే చేంజ్ చేస్తారు. దాన్ని ఏమంటారంటే రెమిషన్ అంటారు. ఇస్ ఇట్ క్లియర్? అలాగే రిప్రోవ్ అండి. రిప్రోవ్ మీన్స్ డిలే అలౌడ్ ఇన్ ది ఎగ్జిక్యూషన్ సెంటెన్స్. అంటే ఏం లేదండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు డెత్ పెనాల్టీ వేశారనుకోండి, నాకు కదా ఎవరికైనా డెత్ పెనాల్టీ వేశారనుకోండి, వేస్తే మనం ఏం చేస్తాం, క్షమాభిక్ష కోసం ప్రెసిడెంట్ దగ్గరికి, గవర్నర్ దగ్గరికి పోతాం కదా. సో అలాంటి టైంలో ఏం చేస్తారంటే స్టే చేస్తారు. అంటే ఏంటంటే డిలే, అప్పటికప్పుడు ఉరి శిక్షని ఆపేస్తారు. రీసెంట్గా మనకి తెలుసు కదా మీకు, నిర్భయ కేసులో వాళ్ళు ఏం చేశారు, చాలా తెలివిగా చట్టంలో లూప్ హోల్స్ వాడుకొని 1 by 1 ప్రెసిడెంట్ దగ్గరికి క్షమాభిక్ష కోసం వేరు. అలా 5 ఒక్కొక్క తర్వాత ఒకరు వెళ్ళారు కాబట్టి అంత టైం పట్టింది. వాట్ మేబీ అలా క్షమాభిక్ష కోసం మనం డిలే అవుతుంది. అలా ఇంకోటి రెస్పైట్ అంటే ఏంటంటే సమ్ కండిషన్స్, హెల్త్ కండిషన్స్లో కానీ, ప్రెగ్నెన్సీ టైంలో కానీ, మెల్టన్ కండిషన్లో కానీ శిక్షని చేంజ్ చేసే అవకాశం ఉంటుంది. దాన్ని ఏమంటారు, రెస్పైట్ అంటారు. సేమ్ పవర్స్ ఎంజాయ్డ్ బై ద స్టేట్ గవర్నర్ అండర్ ఆర్టికల్ 161. సేమ్ పవర్స్ ఎక్సెప్ట్ వన్ థింగ్, గవర్నర్కి అన్ని పవర్స్ ఉంటాయి, కానీ రిగార్డింగ్ డెత్ పెనాల్టీకి సంబంధించి మాత్రం పవర్స్ ఉండవు. రిగార్డింగ్ డెత్ పెనాల్టీ, ఉరి శిక్షకు సంబంధించి నిర్ణయం తీసుకునే అధికారం, రద్దు చేసే అధికారం ప్రెసిడెంట్కి మాత్రమే ఉంటుంది. సో దిస్ ఈజ్ అవుట్ టు బి రిమెంబర్. అలాగే టాడ్ యాక్ట్. చైనా అన్లైక్లీ టు కొల్యూడ్ విత్ పాక్ టు టార్గెట్ ఇండియా. సో ఈ విషయం ఏంటంటే చైనా వాళ్ళు ఎవరితో ఉన్నారో పాకిస్తాన్తో కోరిలేషన్ చేసేసి ఇండియా మీద టార్గెట్ చేయాలనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదని చెప్పేసి అది చెప్పడం జరిగింది. దిస్ ఓకే, రైట్, సింపుల్ ఆర్టికల్. ఏరో కాంపోనెంట్ సెక్టర్ టు డబుల్ 6,000 crore బై 2024. సో ఒకప్పుడు ఇండియా వేరు, ఇప్పుడు ఇండియా వేరండి. మన ఇండియాలో చాలా బ్యూటిఫుల్ వండర్ఫుల్ కంపెనీస్ ఉన్నాయి మనకి. సో and these are the people who are manufacturing many things to Indian defense. Not only that one, even we are in a position to export also. So aero components of the country set to double from 30,000 crore to 6,000 crore by 2024, according to Defense Minister Rajnath Singh. రీసెంట్గా మనకి బెంగళూరులో ఈ ఏవియేషన్ సంబంధించి ఎయిర్ డిస్ప్లే జరిగింది కదా, దానికి అటెండ్ అవ్వడం జరిగింది. ఈయన ఏం చెప్పాడంటే మనకి ఆల్మోస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి 2 billion మనకి ఆర్డర్స్ వచ్చాయని చెప్పడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ మనకి కొన్ని ఇయర్స్ నుంచి 2016, 2008 నుంచి మొదలు పెడితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. 2016, 2019 నుంచి 138 ప్రపోజల్స్ వచ్చాయంట. ఆల్మోస్ట్ $37 billion డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ హ్యాస్ బిన్ అప్రూవ్డ్ అంట. సో అంటే ఏంటంటే వీఆర్ గోయింగ్ టు రెడ్యూస్ అవర్ డిఫెన్స్ ఇంపోర్ట్స్ అనమాట. ఈ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీఆర్ నాట్ గోయింగ్ టు డిపెండింగ్ ఆన్ ఇంపోర్ట్స్, వీఆర్ గోయింగ్ టు రెడ్యూస్ ద ఇంపోర్ట్స్, ఇన్ఫ్యాక్ట్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్పోర్ట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ మిస్సింగ్ రికార్డ్స్ అంట. వాట్ ఆర్ ద మిస్సింగ్ రికార్డ్స్? కాంట్రిబ్యూషన్ రిపోర్ట్స్ ఫర్ రిజిస్టర్డ్ unrecognized parties were largely absent from 2018 to 19 for major states. West Bengal, Bihar with only 9.8%, 15.5%. ఓకే, ఏం లేదండి, కాంట్రిబ్యూషన్ రిపోర్ట్స్ ఫర్ రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పార్టీస్ అంటే ఏవైతే పొలిటికల్ పార్టీస్ ఉంటాయో వాటికి వచ్చిన కాంట్రిబ్యూషన్ మీద రికార్డ్స్ లేవంట. అంటే డబ్బులు కానీ ఏవని కానీ వాటి మీద రికార్డ్స్ లేవని చెప్తున్నారు. ఇన్ ద స్టేట్స్ లిస్టెడ్, నో సచ్ పార్టీ ఫ్రమ్ ఢిల్లీ, ఎంపీ అండ్ కర్ణాటక హ్యాస్ సబ్మిటెడ్ దట్ కాంట్రిబ్యూషన్ రిపోర్ట్స్ అంట. టోటల్ డొనేషన్స్ రిసీవ్డ్ బై సచ్ పార్టీస్ ఇన్ 2 years 90 crores. చూసారా? అంటే ఏవైతే కొన్ని పొలిటికల్ పార్టీస్ ఉన్నాయో ఆ పార్టీకి వచ్చిన డొనేషన్స్ ఉంటాయి కదండి, ఎవరో ఒకరు పార్టీకి ఏం చేస్తారు, డొనేషన్ చేస్తారు. ఆ డొనేషన్ సంబంధించిన రికార్డ్స్ ఏవి లేవంట, మిస్ అయినంట అని చెప్పేసింది. దట్ ఈస్ ఓకే, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఈ ఆర్టికల్ నుంచి ఇప్పుడు మనమేం నేర్చుకోవచ్చు అనేది ఇక్కడ మనకి క్వశ్చన్. ఇక్కడ ఏమన్నారంటే అన్రికగ్నైజ్డ్ పార్టీస్ అన్నారు. యూజువల్ దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్టీస్ ఉంటాయి. మన పొలిటికల్ పార్టీస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్టీస్ ఉంటాయండి. ఏంటంటే నేషనల్ పార్టీ ఉంటుంది, స్టేట్ లెవెల్ పార్టీ ఉంటుంది, రికగ్నైజ్డ్ పార్టీ ఉంటుంది,
దాంతోపాటు అన్రికగ్నైజ్డ్ పార్టీ ఉంటుంది. దర్ యూజువల్లీ 4 types of parties are there: నేషనల్ పార్టీ, స్టేట్ పార్టీ, రికగ్నైజ్డ్ పార్టీ, అన్రికగ్నైజ్డ్ పార్టీ. ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీ, what kind of party? YSR, YSRCP, what kind of party? TRS, what kind of party? So no, these are not actually, these are three things are state level party or regional party. And BJP, NCP, these are called నేషనల్ పార్టీ. ఇప్పుడు మనకి ఎగ్జామ్లో ఇష్యూ వచ్చింది కాబట్టి ఎగ్జామ్ పరంగా మనం ఏం తెలుసుకోవాలి? హియర్ వీ షుడ్ లెర్న్ సంథింగ్ అబౌట్ పాలిటీ, ఇండియన్ పాలిటీ నేర్చుకోవచ్చు. సో బేస్డ్ ఆన్ దిస్ యాజ్ అ స్టూడెంట్గా మనం ఏం చేయాలంటే, అచ్చా వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఆర్ దేర్, వాట్ ఈస్ ద అడ్వాంటేజ్, ఏ పార్టీ ఎప్పుడు నేషనల్ పార్టీ అవుతుంది. మీరు పార్టీ పెట్టగానే మీది నేషనల్ పార్టీ, రీజనల్ పార్టీ, స్టేట్ పార్టీ అవ్వదండి. దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి, చూద్దాం ఒకసారి. సో ఇఫ్ యూ టాక్ అబౌట్ ఫస్ట్ నేషనల్ పార్టీ, ఒక పార్టీ కనుక నేషనల్ పార్టీగా గుర్తించబడాలి అంటే కండిషన్స్ ఏమైనా ఉన్నాయా? ఊరికి ఇప్పుడు టీడీపీ, టీఆర్ఎస్ పార్టీ ఊరికి నేషనల్ పార్టీ కాదండి. కొన్ని కండిషన్స్ అనేవి డెఫినెట్గా ఉంటాయి. లెట్ మీ సీ ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ వన్. సో 4 or more స్టేట్స్లో స్టేట్ పార్టీగా రికగ్నైజ్డ్ ఉండాలి. అంటే ఏంటంటే ఒక పార్టీ నేషనల్ పార్టీ అవ్వాలంటే 4 రాష్ట్రాల్లో, ఆ 4 రాష్ట్రాల్లో ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్లో అక్కడ స్టేట్ పార్టీగా రిజిస్టర్ అయి ఉండాలి. ఇప్పుడు టీడీపీ ఉందనుకోండి, నేషనల్ పార్టీ అవ్వాలంటే తెలంగాణలో స్టేట్ పార్టీ అయి ఉండాలి, ఏపీలో స్టేట్ పార్టీ అయి ఉండాలి, కర్ణాటకలో స్టేట్ పార్టీ ఉండాలి, తమిళనాడులో స్టేట్ పార్టీ ఉండాలి. అంటే 4 రాష్ట్రాల్లో స్టేట్ స్థాయి పార్టీగా గుర్తింపు రిజిస్టర్ అయి ఉండాలి. దట్ ఈస్ ద కండిషన్, ఫస్ట్ కండిషన్. ఆర్ లేదు అనుకుంటే ఎలక్షన్స్ కనుక కంటెస్ట్ చేసినప్పుడు మామూలుగా పార్లమెంట్కి ఇట్లా 6%, నాట్ లెస్ దెన్ 6% ఓట్స్ వచ్చి ఉండాలి, 4 సీట్లనే వచ్చి ఉండాలి. అంటే ఎలక్షన్స్లో కనుక కంటెస్ట్ చేసినప్పుడు ఓకే, నాట్ లెస్ దాన్ 6% ఓట్స్, వ్యాలిడ్ ఓట్స్ పోలే ఉండాలి, 4 లోక్సభ సీట్లు వచ్చి ఉండాలి. లేదు అనుకుంటే ఆర్ అనమాట, అన్నిటి ఆరే అనమాట. లేదు అనుకుంటే జనరల్ ఎలక్షన్స్లో కనుక కంటెస్ట్ చేసినట్టయితే 2% ఓట్స్ వచ్చి ఉండాలి, 2% సీట్లు వచ్చి ఉండాలి, 2% సీట్లు వచ్చి ఉండాలి. దాని అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి 545 సీట్స్ ఉన్నాయి అనుకోండి, ఈ 545లో 2% సీట్స్ వచ్చునని చెప్పి ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. సో ఈ విధంగా ఏంటంటే బేసిక్గా మనకి నేషనల్ లెవెల్ పార్టీ కావాలనుకుంటే ఈ 4 స్టేట్లో పోటీ చేయాల్సి ఉంటుంది. ఓకే, 4 స్టేట్లో పోటీ చేయాల్సి ఉంటుంది. ఓకే, వాట్ ఎవర్ మేబీ. సరే, ఒకసారి నేను మళ్ళీ ఇది రీరైట్ చేస్తాను. ఓకే, జస్ట్ ఐమ్ గోన్ రైట్ ఇన్ ఎ క్లియర్ మేనర్ వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్ హియర్. ఓకే, ఒక పార్టీ కనుక ఒకవేళ రిజిస్టర్ అవ్వాలి, నేషనల్ పార్టీగా రికగ్నైజ్ అవ్వాలి అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే 4 స్టేట్స్లో స్టేట్ పార్టీగా రిజిస్టర్ ఉండాలి. అలాగే 4 స్టేట్లో కంటెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ 4 స్టేట్లో కంటెస్ట్ చేసినప్పుడు ఓవరాల్గా మనకి 2% ఆఫ్ సీట్స్ గెలిచి ఉండాలి, ఒక కండిషన్. లేదు అంటే నాట్ లెస్ దెన్ 6% ఓట్స్ వచ్చి ఉండాలి, లేదా 4 లోక్సభ సీట్లు గెలిచి ఉండాల్సి ఉంటుంది. ఓకే, రైట్. ఇంకోటి స్టేట్ పార్టీగా రికగ్నిషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి జనసేన పార్టీ ఉంది. జనసేన పార్టీ స్టేట్ పార్టీగా, రాష్ట్ర స్థాయి పార్టీగా గుర్తింపు పొందాలంటే ఏం చేయాలి? సో ఫస్ట్ కండిషన్ ఏంటంటే నాట్ లెస్ దాన్ 6% ఓట్స్ వచ్చి ఉండాలి, దాంతోపాటు 2 సీట్లు గెలిచి ఉండాలి. ఏంటి? 2 సీట్లు గెలిచి ఉండాలి. ఎప్పుడు? స్టేట్ ఎలక్షన్స్కి ఆ స్టేట్ నుంచి పోటీ చేసినప్పుడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2019లో ఎలక్షన్ జరిగింది. జనసేన పార్టీకి 6% కంటే తగ్గకుండా ఓట్లు రావాలి, ప్లస్ 2 సీట్లు రావాలి. అప్పుడే జనసేన పార్టీ స్టేట్ పార్టీ స్థాయి అవుతుంది. ఆర్ లేదా ఒకవేళ లోక్సభ ఎలక్షన్స్ కనుక పోటీ చేసినట్టయితే నాట్ లెస్ దాన్ 6% వాలిడ్ ఓట్స్ రావాలి ఆ స్టేట్లో, ప్లస్ 1 సీట్ అనే గెలిచి ఉండాలి. అంటే ఇప్పుడు జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ నుంచి లోక్సభ ఎలక్షన్స్ కంటెస్ట్ చేసినప్పుడు నాట్ లెస్ దెన్ 6% వాలిడ్ ఓట్స్ రావాలి, 1 లోక్సభ సీటు ఖచ్చితంగా గెలిచి ఉండాలి, అదో కండిషన్. ఆర్ లేదా ఒకవేళ స్టేట్ ఎలక్షన్స్లో కనుక పోటీ చేసినట్టయితే 3% సీటు రావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 200 అసెంబ్లీ సీట్లు ఉన్నాయనుకోండి, దానిలో 3% సీట్లు గెలిచి ఉండాలి, లేదా 3 సీట్లు అంతకు మించి సీట్లు గెలిచి ఉండాలి. అంటే 3 ఎమ్మెల్యే సీట్లు అంతకు మించి గెలిచి ఉండాలి. లేదా ఒక లోక్సభ ఎలక్షన్స్ కనుక పోటీ చేసినట్టయితే లోక్సభ లేదా స్టేట్ గవర్నమెంట్కి పోటీ చేసినట్టయితే మినిమం 8% వాలిడ్ ఓట్స్ రావాలి. ఇవన్నీ ఆర్ అండి. ఆర్ ఇది లేక ఇది. దీంట్లో ఏ కండిషన్ సాటిస్ఫై చేసినా జనసేన పార్టీ స్టేట్ పార్టీ అవుతుంది. సో ఇప్పుడు ఎందుకు ఎగ్జామ్లో అడుగుతాడు అంటే అడగొచ్చండి, ఖచ్చితంగా అడుగుతాడు. ఎందుకంటే మనకి మామూలుగా నేషనల్ పార్టీస్ ఇది ఒకటి కాకుండా ఇంకా వేరే ఇష్యూ కూడా ఉంది. మనకి నేషనల్ పార్టీస్ అవుతున్నాయి యూజువల్గా బీజేపీ,
ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, దాంతోపాటు సిపిఐ, దాంతోపాటు సిపిఎం పార్టీ, దాంతోపాటు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, ఎన్సిపి. సో దీస్ ఆర్ యూజువల్లీ ద నేషనల్ పార్టీస్ అనమాట. సో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, టీఎంసీ, ఎన్సిపి అండ్ ఆల్సో బీఎస్పీ, బహుజన్ సమాజ్ పార్టీ. ఇవి 7 నేషనల్ పార్టీస్ ఉన్నాయి. అయితే రీసెంట్గా ఒక పార్టీకి ఒక నేషనల్ పార్టీ హోదా వచ్చింది, ఎన్పిపి అన్నమాట. నేషనల్ పీపుల్స్ పార్టీ అని చెప్పేసి ఒక పార్టీ ఉంది, నార్త్ స్టేట్స్లో పోటీ చేసిన పార్టీ. ఆ పార్టీకి నేషనల్ పార్టీ హోదా ఇచ్చారనమాట. ఆ పార్టీకి ఇచ్చిన సింబల్ ఏంటయ్యా అంటే బుక్ సింబల్. సో లైక్ దిస్ దే మే ఆస్ ద క్వశ్చన్, అంతే, క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో మరి ఈ పార్టీకి అంటే ఒక పార్టీ నేషనల్ పార్టీ, స్టేట్ పార్టీ, రికగ్నైజ్డ్ పార్టీ, రిజిస్టర్డ్ పార్టీ గుర్తింపు ఎవరిస్తారు? సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఉంది కదా. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ యాజ్ పర్ ఆర్టికల్ 324 ఇట్ హ్యాస్ ద పవర్ టు ఒక పార్టీని రిజిస్టర్ చేయడం కానీ, పార్టీకి సింబల్ అలాట్ చేయడం కానీ అంతా కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్లో ఉంటుంది. దాంతోపాటు మనకు యాక్ట్ ఉంటుందన్నమాట, ఏంటంటే పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్ 1951 ఉంటుంది. క్లియర్? సో పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్ 1951 సెక్షన్ 29A, సెక్షన్ 29A ప్రకారం మనకి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి ఈ పవర్స్ ఉన్నాయి. క్లియర్? నెక్స్ట్, హండ్రెడ్స్ ప్రొటెస్ట్ ఇన్ మయన్మార్ ఎమిడ్ అరెస్ట్ ఆఫ్ కీ సూకీ. మనకు తెలుసు కదా, రీసెంట్గా ఏమైందంటే మనకి ఈ మయన్మార్ అయితే ఉంటుందో ఆ మయన్మార్లో పెద్ద ఇష్యూ వచ్చింది. ఏంటి ఆ ఇష్యూ వచ్చిందంటే చాలామంది ఎవరైతే ఉన్నారో అందరూ ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. రీసెంట్గా ఆంగ్ సాన్ సూకీ రిప్రజెంటేటివ్ మిస్ సూకీ నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ సంబంధించిన రిప్రజెంటేటివ్ ఎవరుతున్నారో వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి మిలిటరీ కంట్రోల్లో తీసుకోవడం జరిగింది. పాకిస్తాన్ ఎలాగైతే పర్వేజ్ ముషర్రఫ్ అనే వ్యక్తి గవర్నమెంట్ని తన చేతిలోకి తీసుకున్నాడో అలా ఇక్కడ తీసుకోవడం జరిగింది. సోషల్ మీడియా రిస్ట్రిక్షన్స్ పెట్టారు. డెమోక్రసీ అనేది చాలా దారుణమైన పరిస్థితిలో వచ్చింది. ఓకే, రైట్. ఒకసారి చూడండి ఒకసారి. ఇది ఆర్బీఐ రీట్రేట్స్ గ్రోత్ సపోర్టివ్ స్టాండ్స్. ఏం లేదండి, మామూలుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే మనకి తెలుసు, మీకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని మీకు తెలుసు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్ సెంట్రల్ బ్యాంక్ ఫర్ ఇండియా. సో యూజువల్లీ ఇట్ ఈస్ గోన్ ట్రై టు కంట్రోల్ ది ఇన్ఫ్లేషన్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్ గోన్ టు ట్రై టు కంట్రోల్ ది ఇన్ఫ్లేషన్. ఈ ఎంటర్ ఆర్టికల్లో వాళ్ళు చెప్పేది ఏంటి అంటే ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్ఫ్లేషన్ గురించి చెప్పడం జరిగింది. సో ఇన్ఫ్లేషన్ వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఏంటి, ఇన్ఫ్లేషన్ ఇంత ఉండొచ్చు అని చెప్పేసి ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంది. ప్రీవియస్ ఇన్ఫ్లేషన్ని ప్రజెంట్ ఇన్ఫ్లేషన్ దీంతో కంపేర్ చేస్తూ ఉంటారు. ఆ కంపారిజన్ వాళ్ళు ఏం చెప్పారు అంటే ఇన్ఫ్లేషన్ అనేది డెఫినెట్గా వెనక్కి వచ్చేసే ఛాన్స్ ఉంటుంది, అంటే తగ్గే ఛాన్స్ అని చెప్పి చెప్పడం జరిగింది. వీళ్ళు ఏం చేస్తారంటే ఇన్ఫ్లేషన్ని క్వార్టర్ వైజ్గా వీళ్ళు ఎస్టిమేట్ చేస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు ఈ మొత్తం ఆర్టికల్ మనకు పనికొచ్చే ఆర్టికల్ ఏంటంటే, మీకు ఆల్రెడీ ఆర్బీఐ గురించి తెలిస్తే పర్లేదండి. సో ఈ ఆర్టికల్లో మనకి ఏం తెలుసుకోవాలి, ఆర్బీఐ ఉంటుంది, మానిటరీ పాలసీ కమిటీ ఉంటుంది. ఈ మానిటరీ పాలసీ యొక్క టార్గెట్ ఏంటంటే +2 -2 4% ఉంటుంది. +2 -2 అంటే ఇన్ఫ్లేషన్ని -2 +2 అంటే ఏంటంటే, లేదా 2 నుంచి 6% వరకు ఇన్ఫ్లేషన్ కంట్రోల్ ఉండదని చెప్పి టార్గెట్ అనమాట. మానిటరీ పాలసీ కమిటీ ఉంటుంది. వీళ్ళు జీడీపీ గ్రోత్ ఎస్టిమేట్ చేశారు, అది 10.5% ఉండొచ్చు అని చెప్పి ఎస్టిమేట్ చేశారు. వేరేజ్ ఎకనామిక్ సర్వే 11% ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ ఇన్ఫ్లేషన్. దీంట్లో మనకు కొన్ని టర్మినాలజీ ఉందండి. ఏంటా టర్మినాలజీ అంటే మనకి కోర్ ఇన్ఫ్లేషన్ అనే టర్మినాలజీ వాడారు, హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ టర్మినాలజీ వాడారు. ఈ ఆర్టికల్ గురించి మనం ఏం తెలుసుకోవాలి, వాట్ ఈజ్ ఇన్ఫ్లేషన్, వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, కోర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ఇన్ఫ్లేషన్ ఎలా మెజర్ చేస్తారు. ఓకే, రైట్. మనకి యూజువల్గా ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉంటుందో ఈ ఇన్ఫ్లేషన్ మెజర్ చేయడానికి కొన్ని ఇండెక్స్లు ఉన్నాయి. మనకి బేసిక్ వచ్చేసి మనకి 2 టైప్స్ ఆఫ్ ఇండెక్స్ ఉంటుంది. ఒకటి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటారు, సిపిఐ. రెండోది వచ్చేసి ఒకటి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటారు. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏంటంటే, మనం ఏదైతే గూడ్స్ కొంటున్నామో, సర్వీసెస్ కొంటున్నామో, మనం కొనే రేట్ ఏదైతే ఉంటుందో ఆ రేట్ని పరిలో తీసుకుంటారు. ఏ రేట్ తీసుకుంటారు? మీరు సోప్ కొన్నారు 10 రూపీస్ అనుకోండి, ఆ 10 రూపీస్ని కన్సిడర్ చేస్తారు. దాన్ని ఏమంటారంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటారు. సో యూజువల్లీ ఆర్బీఐ మెజర్ ది ఇన్ఫ్లేషన్ ఆన్ ది బేస్ ఆఫ్ సిపిఐ. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే. సో వాట్ ఈజ్ మానిటరీ పాలసీ, వాట్ ఈజ్ ఇన్ఫ్లేషన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, వాట్ ఈజ్ సిపిఐ, దట్స్ ఇట్. 3 సబ్మిట్ ఆఫర్స్ ఫర్ పిఎంసి బ్యాంక్ రెజల్యూషన్. మనకి లాస్ట్ ఇయర్ పిఎంసి బ్యాంక్ అని చెప్పేసి ఒక పెద్ద ఇష్యూ అయింది, మనకు తెలుసు కదా, పిఎంసి బ్యాంక్ అని చెప్పేసి. ఓకే, పంజాబ్ అండ్ మహారాష్ట్ర అని చెప్పేసి కోఆపరేటివ్ బ్యాంక్ ఉందండి. ఆ కోఆపరేటివ్ బ్యాంకులో అయితే ఉందో పెద్ద ఇష్యూ జరిగింది. ఏంటంటే వీళ్ళు కొన్ని మిస్యూజ్ చేశారు. ఒకటి ఏంటంటే చాలా వరకు ఫేక్ అకౌంట్స్, ఫిక్సిషియా అకౌంట్స్ క్రియేట్ చేశారు.
దాంతోపాటు లోన్స్ ఏవైతే తీసుకున్నారో ఆ లోన్స్ రీపే చేయలేదు, రీపే చేయకపోయినా సరే దాన్ని నాన్ అసెట్గా డిక్లేర్ చేయలేదన్నమాట. దీన్ని అది ఇష్యూ అనమాట. జస్ట్ అన్ ఐడియా. రీటైల్ ఇన్వెస్టర్స్ టు ఏబుల్ టు బై గవర్నమెంట్ సెక్యూరిటీస్ డైరెక్ట్లీ అనమాట. అంటే రీటైల్ ఇన్వెస్టర్స్ ఎవరు ఏం కొనవచ్చు? గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొనవచ్చు. ఎలా కొనవచ్చు? డైరెక్ట్గా కొనవచ్చు అంటున్నారు. ఎవరి దగ్గర నుంచి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి. ఇక్కడ మన క్వశ్చన్ ఆర్టికల్ మొత్తం ఉద్దేశం చెప్తాను మీరు చదవకుండా. గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని కొంటారు, బై చేస్తారు. అంతమందికి ఎలా బై చేసేవారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ద పర్సన్ ఐ వాంట్ టు బై గవర్నమెంట్ సెక్యూరిటీ. ఎవరి దగ్గర నుంచి కొనాలి? రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి కొనాలనుకుంటున్నాను. అప్పుడు నాకు ఏం తెలియదు కాబట్టి ఏం చేస్తానంటే మధ్యలో ఒక ఇంటర్మీడియట్ ఉంటాడు. సో నేను ఇంటర్మీడియట్ అప్రోచ్ అవుతాను. ఆ ఇంటర్మీడియట్ ద్వారా మన ఆర్బీఐ దగ్గర నుంచి గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొంటారు. ఇప్పుడు ఆర్బీఐ ఏమంటుందంటే రీటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో మనలాంటి వాళ్ళు ఆర్బీఐ దగ్గర నుంచి డైరెక్ట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొనవచ్చు. ఎట్లా కొనవచ్చు అంటే ఒక అకౌంట్ ఉంటుంది, మామూలుగా ఒక అకౌంట్ ఉంటుంది. దాన్ని గిల్ట్ అకౌంట్ అంటారు. గిల్ట్ అకౌంట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ అకౌంట్ మెయింటైన్డ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేర్ ద రీటైల్ ఇన్వెస్టర్స్ కెన్ బై ద గవర్నమెంట్ సెక్యూరిటీస్. గవర్నమెంట్ సెక్యూరిటీ అంటే ఏం లేదండి, ఇట్స్ లైక్ ఏ బాండ్ పేపర్ అంతే. గవర్నమెంట్ సెక్యూరిటీ అంటే ఏంటి? ఒక బాండ్ పేపర్ అనమాట. యూజువల్లీ మీ దగ్గర ₹1,00,000 ఉన్నాయి అనుకోండి, మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు? యూ వాంట్ ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తారు, షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇలా రకరకాల ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. అలాగే మీ దగ్గర ఉన్న మనీ గవర్నమెంట్కి ఇచ్చేయండి, గవర్నమెంట్కి అప్పుగా ఇచ్చేయండి, డెట్గా ఇచ్చేయండి. అంటే ఏంటి? గవర్నమెంట్ బాండ్ పేపర్ అంటే ఏంటి? మీరు గవర్నమెంట్ బాండ్ పేపర్ని ₹1,00,000 పెట్టి కొనారనుకోండి, దాని అర్థం ఏంటంటే యూ హ్యావ్ గివెన్ ₹1,00,000 లోన్ టు గవర్నమెంట్ అనమాట. గవర్నమెంట్కి మీ ₹1,00,000 లోన్ ఇచ్చినట్టుగా. సో గవర్నమెంట్ లోన్ ఇచ్చారు, వ్యాలిటీ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ 1 year అనుకోండి. 1 year తర్వాత మీ ₹1,00,000 మీకు వెనక్కి తిరిగి ఇచ్చేస్తుంది. ఆ వెనక్కి తిరిగి ఇచ్చేసినప్పుడు ఏమవుతుంది అంటే మీకు ఇంట్రెస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దట్స్ ఇట్. సో గవర్నమెంట్ సెక్యూరిటీ ఇస్ అ కైండ్ ఆఫ్ డెట్ ఇన్స్ట్రుమెంట్, ఒక టైప్ ఆఫ్ బాండ్ పేపర్ అనమాట. సో మీరు బయట ఎవరికి అప్పు ఇవ్వడం కంటే గవర్నమెంట్కి అప్పిస్తున్నారు. మరి బయటికి వీటికి తేడా ఏంటంటే ఇట్ ఈస్ గవర్నమెంట్ అండి. గవర్నమెంట్కి సెక్యూరిటీ ఉంటుంది. మనం బయట వాళ్ళకి ఇస్తే తిరిగి ఇస్తలే తెలియదు, కానీ గవర్నమెంట్ ఎట్ ఎనీ కాస్ట్ మనకి రిటర్న్ ఇస్తుంది. అంటే వేరే వీటికి సెక్యూరిటీ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఏ సెక్యూరిటీస్కి అయితే సెక్యూరిటీ ఎక్కువ ఉంటుందో వాటిని గిల్ట్ ఎజ్డ్ సెక్యూరిటీస్ అంటారు. ఏమంటారండి? గిల్ట్ ఎజ్డ్ సెక్యూరిటీస్ అంటారు. గిల్ట్ ఎజ్డ్ సెక్యూరిటీస్ అంటే హైలీ సెక్యూర్డ్ డాక్యుమెంట్స్ అని మీనింగ్ అనమాట. సో ఎవరైతే ఈ ఆర్బీఐ దగ్గర గవర్నమెంట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయొచ్చండి. గిల్ట్ అనే ఒక అకౌంట్ ఉంటుంది, ఆ అకౌంట్ ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పడం జరుగుతుంది. ఈజ్ ఇట్ క్లియర్? సో దిస్ ఈజ్ వాట్ టుడే ఆర్టికల్స్.